కృష్ణుడు బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళాడు. ఈలోగా ఓ చమత్కారం జరిగింది. సత్రాజిత్తు సత్యభామని కృష్ణుడికిచ్చి వివాహం చెయ్యకముందు ముగ్గురు అడిగారు సత్యభామని మాకిచ్చి పెళ్లి చేయమని. కృతవర్మ, శతధన్వుడు, అక్రూరుడు. ఈ ముగ్గురు అడిగితే ఆ సత్రాజిత్ అన్నాడు, మీ ముగ్గురులో ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేస్తానా పిల్లనన్నాడు. కానీ అకస్మాత్తుగా మలుపులు తిరగడంలో ఆ మణిని సత్యభామని కూడా కృష్ణుడికి ఇచ్చేశాడు. మా ముగ్గురులో ఎవరో ఒకరికి ఇస్తామన్నవాడు ఇవ్వకుండా కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. సత్యభామని కక్ష పెట్టుకున్నటువంటి ఈ ముగ్గురు కృష్ణుడు ఊళ్ళో లేడు, హస్తినాపురానికి వెళ్ళాడని శతధన్వుడిని ఎగదోశారు. ఆ శతధన్వుడు వెళ్ళి ఆ సత్రాజిత్తుని చంపేసి శమంతకమణి పట్టుకొచ్చాడు. తీరా పట్టుకొచ్చేసాడు కానీ భయం పట్టుకుంది. వెళ్ళినవాడు ఊళ్ళో ఉండిపోతాడు, కృష్ణుడు తిరిగి వస్తాడు. ఎవరు చంపారు నా మామగారినని చెప్పి వెంటబడి చంపేస్తాడు. అందుకని పరమభక్తుడైన అక్రూరుడికి ఇచ్చేస్తే మన జోలికి రాడని అక్రూరుడి దగ్గర మణి విడిచిపెట్టేసి తాను పారిపోయాడు అడవికి. కృష్ణుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఏమైంది మా మామగారి కంటే మీ మామగారిని శతధనుడు చంపేశాడన్నారు. మణి ఏదన్నారు, శతధనుడు ఎత్తుకుపోయాడన్నారు. అయితే శతధనుడిని పట్టుకుంటానని కృష్ణుడు బయలుదేరాడు. నేను వస్తానరా నీతో అని బలరాముడు బయలుదేరాడు. ఇద్దరూ రథంలో బయలుదేరారు. ముందు గుర్రం మీద శతధనుడు పారిపోతున్నాడు. అడవిలో చాలా దూరం వెళ్ళిన తరువాత శతధనుడి గుర్రం డసిపోయి కింద పడిపోయింది. గుర్రం వదిలి కాలికి బుద్ధి చెప్పి పరిగెత్తుకుంటూ పారిపోతున్నాడు శతధనుడు. నేల మీద పరిగెడుతున్న వాడిని రథంలో వెళ్ళి పట్టుకోవడం మర్యాద కాదు కదా అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు, నేను శతధనుడి వెంట వెళ్ళి పట్టుకుని నేను వాడిని యుద్ధంలో ఓడించి శమంతకమణి ఎక్కడ దాచాడో అడిగి తీసుకొస్తానన్నయ్య అన్నాడు. బలరాముడు కూర్చున్నాడు రథంలో. కృష్ణ పరమాత్మ వెళ్ళాడు. ఏదో అటు పరిగెత్తాడు ఇటు పరిగెత్తాడు, ఏదో పొదలోకి వెళ్ళాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరగడంలో శతధనుడు చచ్చిపోయాడు. చనిపోతే ఆయన ఒళ్ళంతా వెతికాడు, ఎక్కడ శమంతకమణి కనపడలేదు. వెనక్కి తిరిగి వచ్చాడు. బలరాముడు అడిగాడు, ఎరా దొరికిందా శమంతకమణి అన్నాడు. అన్నయ్య శతధనుడితో యుద్ధం చేశాను, చంపేశాను, కానీ అన్నయ్య మణి లేదు వాడి దగ్గర అన్నాడు. బలరాముడు అన్నాడు, శమంతకమణి తీసుకొస్తానని వెళ్ళి శతధనుడిని చంపేసి వచ్చావా? మణి లేదా వాడి దగ్గర? ఊళ్ళో అందరూ వాడి దగ్గర ఉంది అంటున్నారా? చిన్నప్పటి నుంచి నీది దొంగ బుద్ధే కదరా. ఇప్పుడు ఆ మణి నా దగ్గర ఉందని చెప్తే 8 బారువుల బంగారంలో అన్నగారిని నాకు 4 బారువులు ఇవ్వవలసి వస్తుందని లేదన్నయ్యా అని చెప్తున్నావా? అంటే ఆ మణి నీ దగ్గరే పెట్టుకుందామనే. నీలాంటి దొంగ తమ్ముడితో నేను ఉండలేనురా అని రథం దిగి ఎంత బతిమాలినా వినకుండా జనక మహారాజు గారి యొక్క నగరం విదేహ రాజ్యానికి వెళ్ళిపోయాడు బలరాముడు. చాలా చిన్నబుచ్చుకుని ఇదేం ప్రారంధం రా, ఈ మణి నన్ను వదలదు, నాకు ఈ కష్టాలు వదలవు అని కృష్ణ పరమాత్మ అంతఃపురానికి వచ్చారు. వచ్చి జాంబవతి మందిరానికి వెళ్ళారు. చాలా చిన్న బుచ్చుకుని ఉన్నారు. ఏం అలా ఉన్నారంది ఆవిడ. ఏం లేదు, శమంతకమణిని శతధనుడు ఎత్తుకుపోయాడన్నారు, వెళ్ళి శతధనుడిని చంపాను, కానీ వాడి దగ్గర లేదన్నారు. అంటే ఆవిడంది, అసలు మీకు ఈ శమంతకమణి ఇచ్చిన వాడు ఎవరు? మా నాన్న. మీరు ఆ మణి పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేశారు? మా నాన్న మీకు ఇస్తే మీ దగ్గర పెట్టుకోవాలి, తగుదునమ్మా అని సత్రాజిత్తుకి ఇచ్చారు. సత్రాజిత్తు తన కూతురికి ఇస్తాడనే మీరు ఇచ్చారు కావాలని. అందుకని సత్యభామని పెళ్లి చేసుకున్నారు. ఇచ్చింది మా నాన్న, కానీ మా మామగారు ఇచ్చారు, మా మామగారు ఇచ్చారని సత్రాజిత్తు పేరు చెప్తున్నారు. అసలు మీకు ఇచ్చిన మామగారు మా నాన్నగారు. మా నాన్నగారి పేరు ఊరు పేరు లేకుండా పోయింది. సత్యభామ కోసం సత్రాజిత్తుకి ఇచ్చి సత్యభామని పుచ్చుకొని ఆ మణి సత్రాజిత్తు ఇచ్చాడని లోకంలో ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ మణి తీసుకొచ్చిస్తే మా నాన్నగారు ఇచ్చారు కదా అని నా మందిరంలో పెట్టుకుంటానేమో అని మణి దొరకలేదు జాంబవతి అని సత్యభామ దగ్గర పెట్టారు, నాకు తెలియదు అనుకోకండి అంది. అమ్మ బాబోయ్ ఇది ఎక్కడ ఉపద్రవం అని సత్యభామ మందిరానికి వెళ్ళాడు. మణేదండి ఆవిడ. అంటే లేదు శతధనుడి దగ్గర అన్నాడు. నాకు అర్థమైంది, జాంబవంతుడు మీకు ఆ మణి ఇచ్చాడు, దాన్ని పట్టుకొచ్చి మా నాన్నకి ఇచ్చారు. అసలు మణి తెచ్చినవాడు ఎవరు? సూర్యుడి దగ్గర నుంచి మా నాన్న. తర్వాత కదా జాంబవంతుడికి వెళ్ళింది. అసలు మణి మా నాన్నగారిది. మా నాన్నగారు మణి ఇచ్చారని చెప్పి మళ్ళీ పుచ్చుకొని మీ దగ్గర పెట్టుకుంటే జాంబవతి అది మా నాన్నగారు కదా గెలుచుకున్నారు, ఇక సత్రాజిత్తుది ఎలా అవుతుంది, మా నాన్నగారు ఇచ్చిన మణి అని చెప్పండి అని మీ దగ్గర నుంచి మణి తీసుకుని తన దగ్గర పెట్టుకుంది. మీరు అది చెప్పకుండా నా దగ్గర అబద్ధాలు చెప్తున్నారు. లేదు లేదు ఆ శతధనుడి దగ్గర మణి లేదు, శతధనుడిని చంపేశానంటున్నారు. మీరు దొంగ, మీ మాటలు నమ్మనండి. ఇదెక్కడి ప్రారంభం సార్? ఆ మణి లేదంటే బలరాముడు నమ్మడు, ఆ మణి లేదంటే ప్రజలు నమ్మరు, ఆ మణి లేదంటే సత్యభామ నమ్మదు, ఆ మణి లేదంటే జాంబవతి నమ్మదు. అందరూ కృష్ణుడే ఎత్తుకుపోయాడు అంటున్నారు. ఎవరో నమ్మరా మణి లేదు ఆయన దగ్గర. అక్రూరుడి దగ్గర ఉంది, అక్రూరుడు ద్వారకలో లేడు. ఎందుకని అంటే ఆయన మహాకృష్ణ భక్తుడు.
ఇదేమా కృష్ణుడి పట్ల అపచారం చేశాను, కృష్ణుడి మామగారిని చంపి మణి తెస్తే పుచ్చుకున్నానని సిగ్గుపడిపోయి ఆయన కాశీ పట్టణానికి వెళ్ళిపోయాడు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.